సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలండి. బ్రష్ కానీ పేస్ట్ మామూలు పందులతో కానీ తవ్వుతూ ఉంటారు. గార పట్టేసి ఉంటాయి, నల్ల గార పట్టేసి ఉంటాయి. చుట్ల కాల్చోళ్ళు చూడండి, పాతకాలంలో ఓల్డ్ ముసలోళ్ళకి నల్లగా ఏదో జంగడేసిన గార పట్టేసి ఉంటాయి, పసుపు రంగు కలర్లో వచ్చేసి ఉంటాయి. దానికి ఏం చేస్తారంటే సైంధలవనము, పసుపు, జీలకర్ర పొడి 3 మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మీకు చక్కగా కొంచెం వాటర్ వేసి కలపండి. కలిపితే పేస్ట్లా తయారవుతుంది. అది డైలీ పళ్ళు రుద్దండి. దాంతో నెంబర్ 1గా మీకు గారబట్టిన పళ్ళు తెల్లగా మెలమెల మెరుస్తాయి. సింపుల్ చిటిక ఇది. పసుపు, సాయంత్రం జీలకర్ర పొడి ఏముంది బాగా 3 పొళ్ళు చేసేస్తారు. సాయంత్రం పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి చేసేసి చక్కగా బాగా రంగరింతారు. రంగరించి కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసేస్తే పేస్ట్లాగా అయిపోతుంది. మీరు 4-5 రోజులు నిల్వ చేసుకున్నా చేసుకోవచ్చు. అది ఏం కాదు, పాడైపోయేది ఏం కాదు. అది చక్కగా దాంతో డైలీ మీరు బ్రష్ చేయండి. దాంతో పళ్ళు నెగనెగలు మెరితే నోటు దుర్వాసన రాదు, చక్కగా పనిచేస్తుంది. ఇది నెంబర్ 1 చిట్కా. దాంతోపాటు యాప్ పొలాల మొహం కడగండి, కానుగు పొలాల మొహం కడగండి, నేపల పొలాలు తావండి. దాంతోపాటు బర్నీకి పొలం ఉంటుంది, పళ్ళు బాగా మెరిస్తాయి. ఈ పొలాలు మెయింటైన్ చేయాలి మీరు బాగా. నెంబర్ 1గా మీకు పళ్ళు నీట్గా ఉంటాయి. ఆ గార పట్టిన గార కూడా పోతుంది, తెల్లగా ఉండదు, చక్కగా పనిచేస్తాయి. నోటు దుర్వాసన రాదు, బాగుంటుంది అన్నమాట.